రెడీయా బాబు? నాదా ఇది దెబ్బతో మీ ఛానల్ పెరిగిపోతాయి. ఇది ఒక తాలింపు లేని పులిహోర. గుత్తి వంకాయ కూరలో గుత్తి ఎలా లేకపోతే ఉత్తి తొడలతో కూర వండుతారు, సేమ్ అలాగే ఉంది. అసలు బాగా మణిరత్నం గారి మ్యాజిక్ పూర్తిగా డిసప్పాయింట్ చేశారు. ఆ మ్యాజిక్ లేదు, ఏమీ లేదు. సత్యనపల్లి సంతలోకి తీసుకెళ్లి సర్కస్, కోతి సర్కస్ చూపించాడు. నేను భారతీయుడి సినిమా నా దృష్టిలో ఒక అటర్ ఫ్లాప్. ఆ సినిమాని ఇంకో 10 సార్లు చూడొచ్చేమో, అలా ఉంది మరి నాకు ఈ సినిమా. నెగిటివ్గా చెప్తున్నాను అనుకోవద్దు, నిజంగానే సినిమా బాగాలేదు. కమల్ హాసన్ గారు కానీ మన సింబు గారు కానీ యాక్టింగ్ని నేను విమర్శించను. యాక్టింగ్ పరంగా ఓకే, డైరెక్షన్ బాగాలేదు, కథ చాలా ఓల్డ్, చాలా వీకు. ఈ టైప్ ఆఫ్ కథలతో వచ్చి హిట్ కొడదామంటే అస్సలు అవ్వదు. నీకు చిన్న చిన్న 2 కోట్లు 3 కోట్లు పెట్టి కోర్టు సినిమా లాంటివి వచ్చి 50 కోట్లు 60 కోట్లు కొట్టుకుపోతుంటే, నువ్వు 50-60 కోట్లు పెట్టి ఇంత భారీ బడ్జెట్ అంత పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుని ఇలాంటి సినిమాలు తీస్తే వర్కౌట్ అవ్వదు. మామూలుగా కాదు. 2 అంబులెన్స్లు ఉంటే పురమాయించండి, వస్తారు 2-3 సార్లు లోపల నుంచి. బోరింగ్ గా ఏమైనా ఉందా సినిమా? అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బోరింగే. ఒక ఎలివేషన్ సీన్ లేదు, ఒక తప్పట్లు కొట్టే షాట్ లేదు. త్రిశాన్ని పెట్టారు, ఎందుకు పెట్టారో తెలీదు. ఒక పాట ఉంటది బాసు, ఒక సాంగ్ ఉంది, పచ్చవెన్నె పువ్వా. వద్దులే, నేను అనకూడదు కానీ దానిలాగా ఉంది అది. త్రిష డొల్లా. ఆ అమ్మాయి ఒక వ్యాంప్ క్యారెక్టర్ చేసింది, కానీ చూసినంత చెప్పి నాకు నవ్వు వచ్చింది. ఆయన ఇప్పటికైనా ఈ సినిమాలు మానేస్తే కొన్ని రోజులు ప్రొడ్యూసర్ డబ్బులు మిగులుతాయి. నిజంగా చెప్తున్నా. ఆయన అసలు ఆయన మణిరత్నం గారి పెన్నులో ఇంక అయిపోయింది. అయినా సరే ఆ రాయిని పెన్నతోనే రాసి 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 ఇలా జనాల మీద వదిలితే ఇలాగే జరుగుతాయి. మరి అంతగా వచ్చి బ్యాడ్ అని అంతా లేదు. ఆ సింబు గారు కూడా బాగా చేశారండి. త్రిష గారిది అంత పాత్ర లేదు, కానీ ఓకే అండి, బాగుంది మూవీ. చాలా అంటే ఎమోషనల్ గా ఉంది. కమల్ హాసన్ గారు హైలైట్స్ అంటే ఆయన లాస్ట్ సింబు గారిని కాపాడడం. 5/5. సారీ, బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. బాగుందండి. మీరు సినిమా వాచ్ చేసి అప్పుడు మీరే రేటింగ్ ఇచ్చుకోండి. ఇట్స్ నథింగ్ న్యూ టు ఆఫర్. రొమాన్స్ సీన్స్ ఎక్కువైనాయని చెప్తున్నారు, ఏజ్ లో అవసరమా అని కూడా చెప్తున్నారు. అవసరమా అది ఇది కాదు కానీ, బట్ యాజ్ అ స్టోరీ దేర్ ఇస్ నథింగ్ న్యూ టు ఆఫర్. దట్స్ ఇట్. మీకేం నచ్చలేదు? కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే. ఓవరాల్ గా ఇట్స్ ప్రెడిక్టబుల్, సో ఇట్స్ నాట్ ఎంగేజింగ్. ఎందుకు వచ్చారంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుందని అనుకున్నారు, వచ్చారు. ఏఆర్ రెహమాన్ గారు ఏమీ బ్యాలెన్స్ చేస్తారు మూవీ అంటే నిలబెడతాను కానీ ట్రై చేయలేదా? లేదు, ఐ మీన్ స్క్రిప్ట్ స్ట్రాంగ్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు అండి. నేనేం ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చిన, బికాస్ ట్రైలర్లో కూడా ఏం లేకుండా. సినిమా ఓకే, ఫ్యూ సీన్స్ బాగున్నాయి, మరీ చెత్తగా రాడ్ అట్లా అన్నా కానీ ఫ్యూ సీన్స్ బాగున్నాయి. స్టోరీ ఇస్ నాట్ న్యూ. ఒక మాటలో కామెడీ నుంచి ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? డిపెండ్స్ అన్న. ఇక మీరు కమల్ ఫ్యాన్ అయితే ఫస్ట్ 10 minutes. నో, ఐ మీన్ నాట్ దట్ గ్రేట్. ఓకే, ఐ మీన్ సినిమా పేరు తగ్ లైఫ్, సినిమాలో తగ్గింది లైఫ్ లేదు సినిమాలో మెయిన్ గాని. క్యారెక్టరైజేషన్స్ అన్నీ అంటే పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, క్యారెక్టరైజేషన్స్ ఏం కొత్తవి కాదు, స్టోరీ కొత్తదేం కాదు, స్క్రీన్ ప్లే రెగ్యులర్ స్క్రీన్ ప్లే, కొత్తగా స్క్రీన్ ప్లే ఏం లేదు. అండ్ కమల్ హాసన్ గారు భారతీయుడు 2తో ప్యారలల్గా తీసినట్టు ఉన్నారు ఈ సినిమా. సో అక్కడక్కడ భారతీయుడు అలా వచ్చి వెళ్ళిపోతుంటాడు అనమాట. మధ్యలో మనకు డౌట్ వస్తుంది, నేను భారతీయుడు 2లో ఉన్నానా తగ్ లైఫ్లో ఉన్నానా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మణిరత్నం గారి మేకింగ్ ఆఫ్ ఫిలిం అయితే కాదు, నాకు ఎందుకో కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి మణిరత్నం గారి పేరును వాడేసారేమో అని డౌట్ వస్తుంది. సో సినిమా అయితే నాకు బిలో యావరేజ్ అన్న. నాకు క్యారెక్టర్స్
పర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్సెస్ సూపర్ అసలు. ఆ పెర్ఫార్మెన్సెస్ కి పేరెట్టేవాళ్ళం కదా, కమల్ హాసన్ గారు అందులో కూడా ఆయనకి పేరెట్టారంటే నువ్వు ఎవడరా అంటారు ముందు. క్యారెక్టర్స్ మిగతా వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు పెర్ఫార్మెన్సెస్ అన్ని గుడ్. జోజు జార్జ్ గారు ఉన్నారు, సింబు, త్రిష అండ్ నాజర్ గారు. అసలు పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడడానికి మనం ఎవరైనా సరిపోం. పెర్ఫార్మెన్సెస్ ఆర్ ఎట్ పీక్స్, బట్ స్టోరీ ఈజ్ నాట్ ఎట్ ద పీక్. ఆ స్టోరీ ఆ పీక్ అని తగలట్లేదు, ఉందంటారు. బాగా లాగారు కాబట్టే మణిరత్నం గారి ఫిలింలో లాగినా కూడా మనకు ఆ ఫీల్ ఉంటుంది, అరే మణిరత్నం గారు ఎక్కడో ఉంటుంది అని. అది ఎక్కడా కూడా ఏం కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ మటుకు ఎందుకు పెట్టారు అనేది ఒక డౌట్ వచ్చే క్యారెక్టర్ ఐశ్వర్య లక్ష్మి గారి క్యారెక్టర్. చివరిలో కొంత ఇంపార్టెన్స్ చూపించారు తప్ప అసలు స్టార్టింగ్ నుంచి ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్సే ఉండదు. అండ్ మిగతా త్రిష గారి క్యారెక్టర్ కూడా చూడండి పాపం ఆవిడ్ని అలా ఏం లేదు, ఆవిడ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, కానీ అంత ప్రాపర్గా చూపించలేదు. అందరినీ కూడా చంపేశారు. ఎందుకు చంపారో మరి. తగ్ లైఫ్ 2కి ఏమన్నా అడ్డు పెట్టి ఉంటే బాగుంటుంది కదా, 2 ఏమన్నా పోనీ ప్లాన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. అది కూడా లీడ్ ఏం లేదు. సో తగ్ లైఫ్ ఇక్కడతో ఎండ్. సింబు గారు పెర్ఫార్మెన్స్ బాగుంది. సో తెలుగు ఆడియన్స్ అందరికి, తెలుగు ఆడియన్స్ కి కష్టమే. తమిళ వాళ్ళకి చెప్పలేము. తమిళ వాళ్ళకి కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ నేటివిటీ, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పిక్చరైజేషన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే రెట్రో మన దగ్గర ఫ్లాప్ అన్నాం, బట్ రెట్రో తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఎన్నో కొన్ని కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. అది ఐడియా లేదు. సో వాళ్ళకి నచ్చే నేటివిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు మేబీ వాళ్ళకి ఏమన్నా ఎక్కొచ్చు, బట్ మన తెలుగు వాళ్ళకైతే కష్టమే అన్నాయి. ఓవరాల్ గా ఒక మాటలో ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే సినిమాలో లైఫ్ లేదు భయ్య. తగ్ లైఫ్ అని బెటర్ కానీ లైఫ్ లేదు సినిమాలో. సో ఈ మూవీ కూడా బట్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అని ఒక తన డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అని ఆ పర్పస్ తోటి వచ్చాను, కానీ డిసప్పాయింట్ చేశారు చాలా. అసలు ఫస్ట్ 40 minutes మీకు తెలిసిపోతుంది. అసలు మెయిన్గా ఇక్కడ డిసప్పాయింట్ అని ఎందుకు అంటున్నాను అంటే స్టోరీలో కాన్సెప్ట్ లేదు, అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో ఏదో ఫినిష్ చేయాలని బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెప్ట్ పెట్టి కంక్లూజన్ చేశారు. 2